నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చేతుమమ్మ. మన అమ్మమ్మలు, నానమ్మలు తోటకూరని ఎలా వండేవాళ్ళు, అది కూడా కుండలో ఎలా చేసేవాళ్ళో చూపిస్తాను. వచ్చేయండి వీడియోలోకి. ముందైతే ఒక కుండ తీసుకొని మంచిగా కడిగానండి. కడిగిన తర్వాత 3 కట్టల తోటకూరనైతే తీసుకొని చిన్న చిన్నగా తెంపుకొని అవి కూడా మంచిగా మంచినీళ్ళు పోసుకుంటూ ఒక 2, 3 సార్లు అయితే కడిగాను. ఎందుకంటే తోటకూరకి ఇసుక ఉంటది. అది మొత్తం పోయే వరకైతే క్లీన్‌గా కడిగేసేసుకొని ఇప్పుడు ఈ కుండలో వేస్తున్నాను. తోటకూర ఎంత ఫుల్‌గా అయినా ఏం కాదండి. ఉడికినాక తగ్గిపోతుంది. ఇంకా మనం తినే కారాన్ని బట్టయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయ గడ్డలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత వెల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి. గ్లాసున్నర నీళ్ళైతే పడతాయి. ఒకసారి ఇలా కలిపినట్టు చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం మనం. చూడండి, 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాము. చూసారా, మనం ఫుల్గా తోటకూర పెట్టాము కదా, అది మొత్తం ఉడికిపోయి ఎంత అయిందో. ఇంకా పర్ఫెక్ట్ ఉడకలేదండి, ఒక 50% అయితే ఉడికింది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. అయితే కొందరు పసుపు వేయరండి తోటకూరలో. అమ్మమ్మలు, నానమ్మలు వండే అప్పటి నుంచి కూడా కొంతమంది పసుపు వేయరు. ఇలానే ఉడకబెట్టుకొని మంచిగా ఒక పప్పు రుద్దే దాంతో రుబ్బేసి తినేస్తారు. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు నేను ఒక టమాటాని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. టమాటా అనేది ఆప్షన్ మాత్రమే, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టమాటాలు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత చూసేద్దాం. 2 నిమిషాల తర్వాత అయితే కుండ తోటకూర రెడీ అయిపోయింది. అమ్మమ్మలు, నానమ్మలు ఇలానే కుండలో తోటకూర వేసేవాళ్ళండి. సూపర్ టేస్ట్ ఉండేది. మనము ఆయిల్ ఎక్కువ వేయడం, ఆయిల్లో ఫ్రై చేయడం ఇలా అలవాటు పడిపోయినాం. ఇప్పుడు దీన్ని దించేసి పప్పు రుద్దేదాంతో మంచిగా రుబ్బుకోవాలండి. నా దగ్గర లేదు, అందుకే నేను కట్టె చెంచాతో అయితే రుద్దుతున్నాను. ఇంకా తాలింపు కోసం అయితే ఒక చిన్న చెంచా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు వేసి తాలింపు అయితే పెట్టుకున్నాను. ఆ తాలింపును ఇప్పుడు మనం రుబ్బుకున్న తోటకూరలో వేసేసి తాలింపు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకోవాలండి తోటకూరని. ఇప్పుడు మనకి వేడి వేడి కుండ తోటకూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ లేదు కదా, హెల్త్ కూడా చాలా మంచిది. ఆకుకూరలు ఇలా వండుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.